అంటే ఏందిరా నువ్వు? మీ నాయనేదో అన్నాడని ఏం చేసుకుందాం అనుకుంటున్నావు నువ్వు? మరేం చేయాలత్త? తప్పు చేసిన అనిపించుకొని, తప్పు చేయకపోయినా అనిపించుకొని ఎన్నాళ్ళిట్ట బతకాలత్త? రే, నువ్వు ఇన్నేళ్ళు ఎవరి కోసం బతికినావో తెలీదు, కానీ ఇప్పుడు ఆ పాప కోసం బతకాలరా. అయినా మీ నాయనంటే అది నిజమైపోతాదా ఏమి? తల్లిని బిడ్డ ఎట్టారా చంపుకుంటాడు? మీ నాయన కంటే నోటికెంత మాట వస్తే అంత మాట మాట్లాడడం అలవాటైపోయినది. చూడు, నా బిడ్డ సంగతి నాకు తెలీదా ఏంటి? ఉన్నట్టుండి నువ్వు అగుపించకపోయేసరికి ఆ పాప ఎంత కంగారు పడినదో తెలుసునా? నాకు తెలుసు ఇట్టంటప్పుడు నువ్వు యాడుంటావో, అందుకే నేరుగా ఈడకే తీసుకొచ్చినాను. పద పద నాన్న, ఇంటికి పోతాము. లేదు లేత, మా అమ్మతో కాసేపు నా బాధ చెప్పుకొని. ఏవిరా నీ బాధ చెప్పుకునేదానికి ఆ అమ్మేనా, ఈ అమ్మ లేదా? ఇట్టాటి వాటికంతా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. అంటుకుంది నాకే కదా. నేనే చెప్తున్నాను కదా నీ తప్పేం లేదని. ఇక మా అన్న అనేది ఏముంది? దా నాయనా పోదాము. దా, లే నాన్న, లే. పద నాన్న, పద. రా చిరు, రా. మళ్ళా ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేయమాక. నేనేమైనా అంటేనే కదా నువ్వు బాధపడాలా? నువ్వు బాధపడి విజయశాంతిని కూడా బాధ పెట్టమాక. నిన్ను నమ్మి నీకోసం వచ్చుండదురా ఈ బిడ్డ. ఈ బిడ్డ కోసమైనా ఆలోచించాలి కదా నువ్వు. అర్ధరాత్రిళ్ళ కడ ఇట్టా పోతే ఎట్టా చెప్పు? అమ్మ విజయ, లోపలికి తీసుకెళ్ళు. పోరా, పొద్దున్నే మాట్లాడుకుందాము. ఇప్పటికే ఆలస్యమైపోయినది. పోయి పడుకో. ఆగండి. వాడికంటే చెప్పిన మాట విని అలవాట్లేదు. నీకేమైందమ్మా?
నా ఇంట్లో వాళ్ళెవరు వాడితో మాట్లాడకూడదు, వాడు కూడా నీతో మాట్లాడనని చెప్పారు కదా. వాడే అనుకుంటే నువ్వు కూడా మాట తప్పావా? నీకు నీ అన్నయ్య కంటే వాడే ముఖ్యమైపోయాడా? అట్లని కాదన్నా, వాడు ఎటు పోయినాడో ఏమో అని. కుటుంబం పట్ల ఒక బాధ్యత, భయం లేకుండా తాగి రోడ్లమ్మట తిరిగే వాడి కోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళడమేంటమ్మా? ఎవరు తాగారు మావయ్య గారు? ఆయన తాగడం ఎవరైనా చూసారా? లేదా ఎవరైనా మీకు చెప్పారా? తాగుతున్నాడు అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారే కానీ అసలు అతను ఎక్కడున్నాడో, ఏం చేయబోయాడో తెలుసా మీకు? ఓయమ్మి, ఆయన నమ్మిందే నమ్ముతాడు. దేవుడు చెప్పినా ఈయన అలవాటు ఆయనకి లేదు. నా కోసం మాట్లాడి నువ్వెందుకు చెడ్డదానివి కావడం? ఇడిచిపెట్టు. అది కాదండి, నా మాట వినండి. చెప్తున్నాను కదా, ఇడిచిపెట్టు. ఓ ఎన్నా, చెయ్యని తప్పుకే ఓ మనిషిని పట్టుకుని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావంటే ఆ మనిషి ఎంత బాధపడతాడో అని ఒక్కసారి ఆలోచించినావా? ఆ బాధలో వాడేమన్నా తీసుకోరాని నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత బాధపడేదెవరన్నా? ఎవరి గురించైనా చెప్పమ్మా. వాడి గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పకపోతే ఎట్టన్నా నీకు అర్థమవుతాది? యా పొద్దు చూడు తిట్టడమేనా? కొద్దిగా అయినా వాడి గురించి ఆలోచించినావా? ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడు చేసే తప్పుల్ని సమర్థించి క్షమించే తత్వం మీకుందేమో, నాకు లేదు. అసలు ఇవన్నీ కాదు, నాకు ఒకటే మాట చెప్పు. నీకు వాడు కావాలా, నేను కావాలా? వాడే కావాలనుకున్నప్పుడు నాకు అబద్ధాలు చెప్పి నన్ను బాధ పెట్టడం ఎందుకమ్మా? వెళ్ళి వాడితోనే ఉండు. నేనేమన్నా కాదన్నానా? వెళ్ళమని అప్పుడే చెప్పాగా. ఒకవేళ వాడితోనే వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక ఈ అన్నయ్య నీకు లేడనుకుని వెళ్ళిపో. నేను చచ్చినా కూడా నువ్వు రావాల్సిన అవసరం లేదు.